బయట పబ్లిక్లో చేసినప్పుడు ఏమవుతుందంటే తాగి తందనాలాడి మీద పడేవాళ్ళు, లేదంటే వాళ్ళని లైంగికంగా వేధించేవాళ్ళు, ఆ మూడ్లో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు వస్తున్నారు. అక్కడ నేను ఇంతకుముందు కవర్ చేశా కూడా అట్లాంటి ఏది గొడవలు ఊళ్ళు గొడవలు పడటం రికార్డింగ్ డ్యాన్సుల మీద. కాబట్టి రికార్డింగ్ డ్యాన్స్ నిషేధం కాదు. రికార్డింగ్ డ్యాన్స్ అనేది ఒక కళ, దాన్ని నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వలన జరుగుతున్న పరిణామాలు. అట్లాగే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అంటే జూదం. ఈవెన్ ఆన్లైన్ ప్యాకెట్ నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్ట ఒప్పుకుంటారండి చట్ట ప్రకారం? నాకు అర్థం కాదు. ప్యాకెట్ ఆన్లైన్లోనే నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్ట ఒప్పుకుంటారు? బేసిక్గా జరగట్లేదా? నేను విన్నటువంటిది ఏంటంటే ఈ ఇష్యూ వచ్చాక నేను ఒకసారి అక్కడ గోదావరి జిల్లాలో మన పాత మిత్రులతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పేకాట ఇదివరకు విచ్చలవిడిగా జరిగింది, భీమవరం ఉండి ప్రాంతాలన్నింటిలో కూడా జరిగింది. అయితే వీళ్ళ కూటమి నాయకుల మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి. వచ్చి భీమవరంలో అంటే ఇక్కడ 2 సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. ఒక భీమవరంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు, ఇటు ఉండి ఈ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల్లో ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు. ఇందులో డిస్ప్యూట్స్ వచ్చి భీమవరం క్లోజ్ చేయించారు త్రూ పోలీస్ ద్వారానే. అంటే పోలీస్ ద్వారా ఇంటిమేట్ చేయడమో లేకపోతే ప్రభుత్వం దృష్టి ఏదో సంథింగ్ జరిగి భీమవరం ఆగిపోయిందంట. అక్కడ దాదాపుగా భీమవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇప్పుడు అక్కడ ఏరియాల్లో 5 లక్షల దాకా కూడా ఆడుతున్నారు. అంటే పందెంలో 1000 రూపాయల